ఓషన్ న్యూ అడ్వెంచర్ ఎపిసోడ్ 5. ఈ ఎపిసోడ్ లినిక్స్తో మొదలవుతుంది. అతను అడవిలో ఎవరినో వెతుకుతుంటాడు. తర్వాత గతం చూపిస్తారు. అక్కడ పరీక్ష పాసయ్యాక లినిక్స్ రిక్ను కలుస్తాడు. పరీక్ష పాస్ అయినందుకు లినిక్స్ రిక్ను అభినందిస్తాడు. అతను రిక్ను పార్టీ అడుగుతాడు. లినిక్స్ పార్టీకి రిక్ ఇంటికి వస్తానంటాడు. అందుకే రిక్ కంగారు పడతాడు. మళ్ళీ వర్తమానంలో లినిక్స్ అడవిలో రిక్ ఇంటిని వెతుకుతున్నాడు. లినిక్స్ ను తన కవచం వేసుకుని రమ్మని చెప్పి ఉంటాడు. ఇది ఆలోచిస్తూ రిక్ అలా ఎందుకు చెప్పాడా అని లినిక్స్ అనుకుంటాడు. మనం చూస్తే రిక్ ఇచ్చిన చిరునామా నిజానికి రాక్షస్ రాజు కోట. ఇది చూసి లినిక్స్ కు భయమేస్తుంది. అతను ధైర్యం చేసి కోట గంట కొడతాడు. వెంటనే రిక్ బయటకు వస్తాడు. అప్పుడు లినిక్స్ కు ప్రాణం లేచొస్తుంది. కోట్ లోపలంతా పచ్చగా అందంగా ఉంది. అక్కడ రాక్షసులే లేనట్లుగా. ఇది చూసి లినిక్స్ అయోమయంలో పడతాడు. రాక్షసులు ఈ చోటికి దూరంగా ఉంటారని రిక్ చెప్తాడు. అప్పుడు లినిక్స్, మరి నన్ను కవచంలో రమ్మని ఎందుకన్నావ్ అని అడుగుతాడు. నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్తావని రిక్ చెప్తాడు. ఇది విని లినిక్స్ ఇంకా ఆశ్చర్యపోతాడు. కోట లోపల రినెట్ లినిక్స్ కు స్వాగతం పలుకుతుంది. అప్పుడే అక్కడికి ఎల్సిరేటే వస్తుంది. ఆమె చిన్న పాపలా కనిపిస్తుంది. కానీ వెంటనే 6 నేచర్ ఆఫ్ మ్యాజిక్ తో లినిక్స్ పై దాడి చేస్తుంది. లినిక్స్ చనిపోబోతుండగా రిక్ మధ్యలో వచ్చి అతన్ని కాపాడతాడు. కోటలో మాయ వాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను అని రిక్ ఎల్సిరేటేతో అంటాడు. దానికి ఆమె, ఇది నీ తప్పే అంటుంది. నువ్వు నాతో ఆడుకుంటే ఇలా జరిగేది కాదు. మీ రక్షక్తం. ఇది చూసి లినిక్స్ కు దిమ్మ తిరుగుతుంది. ఎల్సిరేటే దాడికి కోట గోడ పగిలిపోతుంది. రిక్ ఆమెతో, ఈ గోడ బాగు చేసే డబ్బు నీ జీతంలో కట్ చేస్తాను అంటాడు. ఇది విని ఎల్సిరేటే రినెట్ ముందే క్షమాపణలు అడగడం మొదలు పెడుతుంది. తర్వాత రిక్ ఎల్సిరేటేతో ఆడుకోవడానికి వెళ్తాడు. రినెట్ లినిక్స్ ను గదికి తీసుకెళ్తుంది. లినిక్స్ గదిలోంచి బయట చూస్తే అతనికి ఒక మిడ్జెట్ కనిపిస్తాడు. ఆ మిడ్జెట్ తన కొత్త ఆయుధాన్ని పరీక్షిస్తుంటాడు. ఇది చూసి లినిక్స్ అక్కడికి వెళ్తాడు. మిడ్జెట్ తన కొత్త తుపాకీ ఆయుధాన్ని పరీక్షించడానికి దాన్ని పట్టుకుంటాడు. లినిక్స్ కాల్చగానే దానిలోంచి ఒకటి బయటకు వచ్చి పెద్ద పేలుడు సృష్టిస్తుంది. ఇది చూసి లినిక్స్ చాలా ఆశ్చర్యపోతాడు. ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారా అని లినిక్స్ అనుకుంటాడు. తర్వాత గదికి వెళ్తుండగా గ్రంథాలయంలో చదువుతున్న ఒక ఓర్క్ కనిపిస్తాడు. ఓర్క్ చదవడం చూసి లినిక్స్ కు వింతగా అనిపిస్తుంది. లినిక్స్ ఓర్క్ దగ్గరికి వెళ్తాడు. ఈ గ్రంథాలయమే తన గది అని, ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని ఓర్క్ చెప్తాడు. లైబ్రరీలోని పుస్తకాలన్నీ చదివేశావా అని లినిక్స్ అడుగుతాడు. దానికి ఓర్క్, అవును, దాదాపు అన్నీ చదివేశాను. కానీ రిక్కు శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టాక నాకు సమయం దొరకడం లేదు అని చెప్తాడు. రిక్కు శిక్షణ ఇచ్చింది ఓర్క్ అని లినిక్స్ కు తెలిసిన వెంటనే లినిక్స్ కూడా తనకు శిక్షణ ఇవ్వమని ఓర్క్ అడుగుతాడు. అతని కళ్ళలో నిశ్చయం చూసి ఓర్క్ సరే అంటాడు. తర్వాత ఇద్దరూ అడవిలో శిక్షణకు బయలుదేరుతారు. ఈ విషయం రిక్కు తెలియగానే అతనికి భయమేస్తుంది. మనం చూద్దాం. ఓర్క్ లింక్స్ కాళ్లకు బరువైన గొలుసులు కడతాడు. ఆ తర్వాత అతడిని ఒక కొండపై నుండి తోసేస్తాడు. తాను దాదాపు చనిపోయినట్లేనని నిక్స్ కనిపిస్తుంది. నా స్థాయి పెరగాలి, కానీ ఇలా కాదు, నేను చనిపోయాను అనుకుంటాడు. కానీ అదృష్టవశాత్తు నిక్స్ ఒక పెద్ద రాక్షసి మీద పడ్డాడు. ఆ రాక్షసిని రిన్నర్ కోసం తీసుకెళ్తూ ఉంటుంది. రినెట్ లింక్స్ తో చెబుతుంది, ఆర్క్ ఇచ్చే కఠినమైన శిక్షణ వల్ల రిక్ చాలాసార్లు చనిపోయాడని. ఇది వినగానే లింక్స్ కు భయంతో ప్రాణం పోయేంత పనుతుంది. అప్పుడే అక్కడికి ఆర్క్ వస్తాడు. ఆ తర్వాత ఆర్క్ లింక్స్ ను శిక్షణ కోసం తనతో లాక్కెళ్తాడు. సాయంత్రం వరకు లింక్స్ కు కఠినమైన శిక్షణ కొనసాగుతుంది. దాని తర్వాత అతని పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. అప్పుడు లిన్స్, దేవుడా ఇదేం హింస అంటాడు. నేను ముందే చెప్పాను, నువ్వు నా మాట వినలేదు అని ఆర్క్ అనగా దానికి లిన్స్ అంటాడు, ఆర్క్ నాకు సులభంగా శిక్షణ ఇస్తానని చెప్పాడు. నువ్వు వాళ్ళను అస్సలు నమ్మకూడదు అని మిజెట్ అంటుంది. శిక్షణ తర్వాత రిక్, లిన్స్ కూర్చుని టీ తాగుతూ ఉంటారు. రెనెట్ వాళ్ళకి టీ ఇస్తూ ఉంటుంది. రెనెట్ ను చూసి లిన్స్ రిక్తో అంటాడు, మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తోంది అని. దానికి రిక్, మా మధ్య ఏమీ లేదు, పైగా నా వయసు 30 ఏళ్ళు దాటింది అంటాడు. దానికి లిన్స్ బదులిస్తాడు, దానివల్ల ఏమీ కాదు, నాకు నా భార్యకు మధ్య 20 ఏళ్ల వయసు తేడా ఉంది. అతను రిక్ను రినెట్తో మాట్లాడమని ప్రోత్సహిస్తాడు. రిక్ కూడా ఒప్పుకుంటాడు. తర్వాత సన్నివేశంలో అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు రినెట్ ఇంకాస్త ఆహారం తీసుకురావడానికి వెళ్తుంది. లిన్స్ రిక్ను ఆమె వెనకే పంపిస్తాడు. రిక్ వెళ్ళిన తర్వాత లిన్స్, ఆర్క్తో రిక్కు వారసత్వంగా వచ్చిన శక్తి ఉందని విన్నాను, దాన్ని నేను చూడగలిగితే బాగుండేది అంటాడు. దానికి ఆర్క్, రిక్ ఇంకా ఆ శక్తిని అదుపు చేయలేడు, అది కేవలం కొన్ని పరిస్థితులలో మాత్రమే మేల్కొంటుంది అని వివరిస్తాడు. రిక్కు ఆయుధాలు వాడటం రాదు, కానీ ఆయుధాలు లేకుండానే రిక్ చాలా శక్తిమంతుడు అని మిజెట్ అంటాడు. ఇప్పుడు అతను ఒక ఎస్ శ్రేణి సాహసికుడు. ఒకవేళ అతని శక్తి మేల్కొంటే అతను మనల్ని కూడా మించిపోతాడు. ఈ మాటలు లిన్స్ ను ఆశ్చర్యపరుస్తాయి. లిన్స్ ప్రభుత్వానికి పనిచేస్తాడు కాబట్టి ఆర్క్ అతనిని 6 గ్రెయిన్ ఆఫ్ ద అనే మాయా స్ఫటికం గురించి అడుగుతాడు. ఈ స్ఫటికాన్ని ఉపయోగించి స్పైరల్ ఓడ్ ద్వారం తెరవవచ్చని మనకు తెలుస్తుంది. అక్కడే కైజర్ S-8 నివసిస్తాడు.
ఈ స్ఫటికాలు 200 ఏళ్లకు ఒకసారి మేల్కొంటాయి. ఈ ఏడాది అవి మేల్కోవలసి ఉంది. వాటి నుండి వెలువడే శక్తిని బట్టి మనం వాటిని గుర్తించవచ్చు. ఆర్క్ మాటలు విని లిన్స్ ఇలా అంటాడు. ఇదంతా నేను కథల్లోనే చదివాను, కానీ మీరు చెప్తున్నారు కాబట్టి ఇది నిజమే అయి ఉంటుంది. నాకు దీని గురించి ఏమీ తెలియదు, కానీ నేను తిరిగి వెళ్ళి ఒకసారి రహస్య సంస్థతో మాట్లాడతాను. బహుశా నాకేమైనా తెలియచ్చు. తెలియగానే మీకు తప్పకుండా చెబుతాను. దానికి ఆర్క్ లిన్స్ కు కృతజ్ఞతలు చెబుతాడు. ఆ తర్వాత రినెట్ మెప్పించడానికి రిక్ లిన్స్ సహాయం అడుగుతాడు. రినెట్ ప్రతి విషయంలోనూ నిష్ణాతురాలు, అందుకే ఆమెను ఆకట్టుకోవడానికి రిక్ కు ఏ అవకాశమూ దొరకదు. మరుసటి రోజు సాహస బృందం కార్యాలయానికి వెళ్తారు. రిక్ మిగిలిన వాళ్ళు అక్కడికి 82వ స్థాయి కష్టంతో ఉన్న ఒక కొత్త కార్యాన్ని స్వీకరించడానికి వస్తారు. కానీ అక్కడి నిర్వాహకుడు ఆ కార్యాన్ని వారికి అప్పగించడానికి నిరాకరిస్తాడు. ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైనది. అదే సమయంలో ఆకుపచ్చ జుట్టు ఉన్న ఒక అమ్మాయి అక్కడ శుభ్రం చేస్తూ కనిపిస్తుంది. ఆమె కార్యం మీద వెళ్లాలని ఉంటుంది, కానీ ఆమెకు శుభ్రం చేసే పనే ఇస్తారు. అది ఆమెకు నచ్చదు, అస్సలు ఇష్టం ఉండదు. ఈ అమ్మాయి పేరు రే. రిక్కీ బృందాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే రిక్కీ బృందంలో ఒక మాట్లాడే ఓర్క్, ఒక చిన్న పాప్, ఒక ముసలాయన ఉంటారు. ఆయనే రిక్. ఇది చూసి ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఈ యాత్రకు 4 వ్యక్తులు కావాలి. అందులో కనీసం 2 ఒకే ర్యాంకు వాళ్ళు ఉండాలి. కానీ రిక్ బృందంలో 3 ఉన్నారు. అందుకే ఒక సహాయకుడిని పంపమని మేనేజర్ని అడుగుతాడు. ఇది వినగానే మేనేజర్ రేను రిక్ బృందంలోకి పంపిస్తాడు. రే కూడా ఒక యాత్రకు వెళ్లాలని కోరుకుంటుంది. ఇలా ఇద్దరి పని అవుతుంది. తర్వాత 4 యాత్రకు బయలుదేరతారు. దారిలో రే రిక్ ని అడుగుతుంది, అసలు మనం ఇక్కడికి ఏమి వెతకడానికి వచ్చామని. దానికి అతను, ఇక్కడ ఒక మాయా స్ఫటికం ఉందని నా స్నేహితుడు చెప్పాడు, దాన్ని వెతకడానికే వచ్చామంటాడు. ఈ స్ఫటికాలు చాలా ప్రమాదకరమైనవి, ఎందుకంటే ఇవి చాలా రాక్షసులను ఆకర్షిస్తాయి. అందుకే వాటిని మనం అలా వదిలేయలేం. రే అప్పటికి F ర్యాంక్ సాహసికురాలు, కానీ ఆమెకు తన మీద చాలా నమ్మకం. రిక్ ర్యాంక్ ఏ, అందుకే రేకు ఈ రిక్ ముసలాయన, పైగా ర్యాంక్ కూడా తక్కువ అనిపిస్తుంది. అందుకే ఆమె రిక్ ను బలహీనుడిగా భావిస్తుంది. ముందుకు వెళ్తుండగా వాళ్లకు ఒక స్ఫటికం కనిపిస్తుంది. దాని నుండి చాలా శక్తి వెలువడుతూ ఉంటుంది. మరోవైపు కోటలో రినెట్, మెజెట్ మాట్లాడుకుంటూ ఉంటారు. రినెట్ కు రిక్ మిగతా వాళ్ళందరి గురించి ఆందోళనగా ఉంటుంది. దానికి మెజెట్ వాళ్ళతో ఓర్కున్నాడు కాబట్టి వాళ్ళకేమీ కాదంటాడు. మెజెట్ తన పరికరంతో రినెట్ తో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాడు, కానీ రినెట్ కు ఆ విషయం తెలిసిపోతుంది. ఆమె ఒకే దెబ్బతో మెజెట్ పరికరాన్ని నాశనం చేస్తుంది. మళ్ళీ రిక్ వైపుకు వస్తాం. అడవిలో వాళ్లకు ఒక డ్రాగన్ కనిపిస్తుంది. డ్రాగన్ ను చూసి రే చాలా భయపడుతుంది, కానీ ఓర్క్ నేరుగా వెళ్లి డ్రాగన్ కు ఒక గుద్దుతాడు. ఇది చూసి రే ఇంకా కంగారు పడుతుంది. ఓర్క్ తో, నువ్వు అలా చేస్తే దాని స్నేహితులు మన మీద దాడి చేస్తాయి అంటుంది. దానికి ఓర్క్, అందుకే కదా దాన్ని చంపలేదు, అప్పుడే అది తన స్నేహితులను ఇక్కడికి పిలుస్తుందా అంటాడు. రేకున్న కాస్త ధైర్యం కూడా పోతుంది. తర్వాత ఓర్క్ రేను అక్కడి నుండి తీసుకెళ్లమని రిక్ చెబుతాడు. రిక్ రేను తీసుకుని డ్రాగన్ నుండి తప్పించుకోవడానికి ఒక ఖాళీ మైదానంలోకి వస్తాడు. మరోవైపు ఓర్క్ మరియు లిస్సీ అడవిలో ఒక్కొక్కటిగా డ్రాగన్లను చంపుతూ ఉంటారు. అప్పుడే అకస్మాత్తుగా ఒక ఎర్ర డ్రాగన్ రేల్ ముందు ప్రత్యక్షమవుతుంది. రే, ఈ డ్రాగన్ చాలా ప్రమాదకరమైనది, ఏ ర్యాంక్ సాహసికులు కూడా దీని ముందు నిలబడటం కష్టం అంటుంది. రే అప్పటికే చాలా భయపడి ఉంటుంది. రిక్ రేతో, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు, నేను చూసుకుంటానామా అంటాడు. రే ఏ ర్యాంక్ వాళ్ళే దీని ముందు నిలబడలేనప్పుడు ఈ ర్యాంక్ వాడు ఏం చేస్తాడా అని అనుకుంటుంది. కానీ రే రిక్ తోడుగా అక్కడే ఉండిపోతుంది. రిక్ ఒకే గుద్దుతో ఆ ఎర్ర డ్రాగన్ ను చంపేస్తాడు. ఇది చూసి రే ఒక్కసారిగా నిశ్చేష్టురాలవుతుంది. తర్వాత దృశ్యం సాహసకుల సంఘంలోకి మారుతుంది. మరుసటి రోజు రే మామూలుగానే శుభ్రం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె మేనేజర్ అక్కడికి వచ్చి అంటాడు, నువ్వు క్షేమంగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. నిన్నటి సంఘటనతో రే ఇంకా దిగ్భ్రాంతిలోనే ఉంటుంది. రేకు ఇదంతా కొత్తగా ఉంటుంది. వాళ్ళంతా చాలా శక్తివంతులైన S ర్యాంక్ సాహసికులని మేనేజర్ రేకు చెబుతుంది. అది వినగానే రే కూడా వాళ్ళలాగే అవ్వాలని తన పని వదిలేసి శిక్షణకు వెళ్ళిపోతుంది. తర్వాత ఎసోర్క్ ను చూస్తాం. అతని దగ్గర ఇప్పుడు ఒక రెడ్ మ్యాజిక్ స్ఫటికం ఉంది. అది డ్రాగన్ గుళ్ళ మధ్య దొరికింది. అతను దీని మానాన్ని అనుసరిస్తే మిగతా 5 జాడు కనిపెట్టగలం. తర్వాత మెజిక్ తన మైతో స్ఫటికం జాడు కనిపెడతాడు. అది రెటోపియా అనే చోటుంది. ఆ ప్రదేశం పోరాట్ క్రీడలకు పేరుగాంచింది. ఎపిసోడ్ చివర్లో మనకు రెటోపియా ను చూపిస్తారు. అక్కడ ఒక పోరాటం జరుగుతుంటుంది. అందులో ఒక అమ్మాయి బలమైన వ్యక్తిని ఓడిస్తుంది. దీంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.